నిఖిల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. నిఖిల్ హౌస్లో వెళ్ళేటప్పుడు నేను సింగిల్ అనేసి చెప్పారు. కానీ హౌస్లో వెళ్ళిన తర్వాత బిగ్ బాస్ ముగుస్తుందనగా కొన్ని వారాల ముందు కావ్యను తలుచుకొని ఎమోషనల్ అయ్యారు. అయితే కావ్య కూడా ఫస్ట్ నుంచి ఎలాంటి రెస్పాండ్ అవ్వలేదు. కానీ నిఖిల్ మాట్లాడిన తర్వాత తను ఫేక్ పీపుల్ మాస్కులు వేసుకొని ఆడతారు, సమయాన్ని బట్టి తన రంగును మారుస్తారు, టైం వచ్చినప్పుడే తన ఏంటో బయటపడుతుందని ఇక నిఖిల్ మాట్లాడిన మాటకు ఇక కౌంటర్ ఇస్తూ తనైతే ఒక పోస్ట్ షేర్ చేయడం జరిగింది. అయితే నిఖిల్కి ఈ విషయం తెలియదు కదా, ఇంకా కావ్య నన్ను ఇష్టపడుతుంది, ఇలాగే బయట నా కోసం ఓటింగ్ అడుగుతుంది అనేసి ఇన్ని రోజులు నిఖిల్ అయితే అనుకున్నారు. ఇక బయటకు వచ్చాక నిఖిల్ అసలు పరిస్థితి ఏంటో తెలిసింది. ఇక కావ్య తనకు ఓటేయమని ఒక్క పర్సన్ని కూడా అడగలేదు. అంతేకాకుండా తన పైన పాజిటివ్ ఎక్కడ రియాక్ట్ అవ్వలేదు. పాజిటివ్ వదిలేసి ఇక నెగిటివ్గా రియాక్ట్ అయ్యారు తను మాట్లాడిన మాటలకి అని తెలుసుకున్న నిఖిల్ అయితే ఎమోషనల్ అయ్యారు. ఇక కావ్య శాశ్వతంగా తన నుంచి విడిపోయినట్టే అనే ఒక ధోరణిలో అయితే ఎమోషనల్ అయినట్టు తెలుస్తోంది నిఖిల్. అయితే నిఖిల్ కావ్య విడిపోవడానికి రీతు చౌదరి కారణమని ఒక టాక్ అయితే వినిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.